బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా ప్రమోషన్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ రాజ్ మాదిరాజు. తన కొడుకు ఏఎస్ఆర్ నగర్ పరిధిలో ఓ అమ్మాయిని రేప్ చేశాడని, అదేవిధంగా తానే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని వీడియో చేశాడు. ఆ తర్వాత రేప్ చేసింది నిజమేనని తనకి చెప్పాడని, అలాంటి వాడిని కొట్టి చంపాలంటూ ఏడుస్తూ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే వీడియో చేస్తున్నారని, సినిమా పేరు కానీ వీడియోలో ఎక్కడా చెప్పలేదు. నా పేరు కోదండరావు. సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దా నా కొడుకే సార్. ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ జరుగుతుంది. నేను నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను, సాక్షులను కొనేశాను, మీడియాను మేనేజ్ చేశాను, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని నోరెత్తకుండా చేశాను, నా కొడుకు బెయిల్ ఇప్పించాను. పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్. ఫ్రెండ్స్తో కలిసి బీర్ పార్టీకి అని బయటకు వెళ్ళాడు. నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపి గట్టిగా కావలించుకొని అన్నాడు సార్, డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేప్స్ అయినా చేసి తప్పించుకోగలను అని. నాకు అర్థం కాలేదు సార్. ఏం నువ్వు మాట్లాడుతుంది? ఎస్ డాడ్, ఐ రేప్ డాడ్. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చేశాడంట సార్. హీ వాజ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని. ఎక్కడో ఏదో వీడియో చూసాట దాన్ని ఇమిటేట్ చేశాడంట సార్. వాళ్ళ ఫ్రెండ్స్కి అది లైవ్ ఫీడ్ పంపించాడు. అండ్ దే వర్ వాచింగ్ ఇట్ లైవ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. హౌ బార్బారిక్ ఇట్ ఇస్. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు బయలు గమ్మినాయి. మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి. అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు రేపిస్ట్, వాడు అమ్మాయిని రేప్ చేశారు. ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్. నా లాయర్ వాదిస్తాడు, వాడి అఘాయిత్యం చేసే టైంకి వాడి వయసు 17 ఏళ్ళు, సో ట్రీట్ హిమ్ యాజ్ అ మైనర్ అని. నో సార్, ఈజ్ నాట్ ఎ మైనర్. వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ల క్రితం అయింది సార్. హీ వాజ్ 16 దెన్. వాడు మైనర్ ఏంటి? అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి మొన్నటికి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్. అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినవాడు వాడు మైనర్ ఏంటి సార్? అయినా రేప్ అనే థాట్ మైండ్ లో వచ్చినవాడు అసలు మైనర్ ఎలా అవుతాడు సార్? హీ హ్యాస్ టు బి ట్రిక్. సో వాడిని నిర్భయ కేసులో లాగా వాడిని ఉరిదీస్తారు, లేదా దిశ కేసులో లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్. అలా కొడతారు, మీ ఇష్టం సార్. ప్లస్ కఠినంగా శిక్షించండి. మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి. ప్లీజ్ సార్. నా భార్య గీత, నా భగవద్గీత, తన రచయిత్రి సార్. వాడికి మాధవ్ అనే పేరు పెడతానంటే వద్దు, వాడు దేవుడు అవనవసరం లేదు, మనిషి అయితే చాలు అని వాడికి మానవ్ అని పేరు పెట్టింది సార్. తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకోబెట్టుకొని చెప్పింది సార్ నాతో, రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడాలి. నేను మాట ఇచ్చాను సార్ తనకి. ఆ మాట తప్పాను, అది కోసేస్తుందన్న. డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లి లేకుండా తీర్చాలి. ఇప్పుడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోయాను సార్. తనకి ఇచ్చిన మాట తప్ప ఇవాళ చచ్చిపోయింది. ఆ అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత నాది సార్. వాడి వేసే శిక్షలో సగం నాకు వేయండి. రాళ్ళ పెట్టి ముందు నన్ను కొట్టాడు సార్. నా పేరు కోదండరావు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వ్యవహారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసులు ఆరా తీశారు. రేప్ ఎవరు చేశారు, ఎక్కడ జరిగిందో తెలియక తలడబట్టుకున్నారు. అసలు విషయం తెలియడంతో రాజ్ మాదిరాజును ప్రశ్నిస్తామని పోలీసులు అంటున్నారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా ప్రమోషన్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ రాజ్ మాదిరాజు. తన కొడుకు ఎస్ఆర్ నగర్ పరిధిలో ఓ అమ్మాయిని రేప్ చేశాడని, తానే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత రేప్ చేసింది నిజమేనని తనకి చెప్పాడని, అలాంటి వాడిని కొట్టి చంపాలంటూ ఏడుస్తూ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు.
సినిమా ప్రమోషన్ కోసమే వీడియో చేస్తున్నారని సినిమా పేరు కానీ వీడియోలో ఎక్కడా చెప్పలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి. ఎంఎన్ఆర్ 3 నిమిషాల 32 సెకండ్ల ఒక వీడియో, ఒక తండ్రి ఆవేదన, ఆర్ద్రత, దాంతోపాటు భవిష్యత్తు, తన కొడుకు భవిష్యత్తు ఏమవుతుందనే ఒక బాధ, మరోవైపు సొసైటీ పట్ల తన బాధ్యత, ఇదన్నిటికంటే మించి ఇలాంటి చీడ పురుగు ఉండకూడదని ఆయన వెంటనే శిక్షించాలని ఒక కఠినమైన నిర్ణయం. ఇన్ని భావాలని కూడా కలబోసిన ఒక వీడియో అనేది, దాదాపు 3 నిమిషాల 32 సెకండ్ల వీడియో అనేది పూర్తిగా కలకలం రేపింది, పూర్తిగా వైరల్ అయింది. ఒక తండ్రి ఆవేదన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఎందుకంటే ఆ వీడియో సారాంశం, తన కన్న కొడుకు అంటే ఒక అమ్మాయిని రేప్ చేశాడు, తెలియకుండా జరిగిన ఒక తప్పు, దాన్ని మాఫీ చేయడం కోసం ఆ తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అంటే దాదాపుగా మీడియాని మేనేజ్ చేశాడు, పోలీసులు మేనేజ్ చేశాడు, కోర్టుకి వెళ్ళాడు, కోర్టు నుంచి బయటికి బెయిల్ నుంచి తీసుకొచ్చేంత పరిస్థితి వచ్చింది. ఈ శుభ సందర్భంలో పూర్తిగా ఆ కేసు ఆ కొడుకుది కాదు, ఏదో జరిగిపోయింది, అది అతని వల్ల కాదనేది పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వచ్చిన ఆ రోజు రాత్రి, అంటే పూర్తిగా ఆ కేసు నుంచి బయటపడిన రాత్రి ఆ కొడుకు వచ్చి తండ్రిని కౌగిలించుకున్నాడు. ఒకే ఒక్క మాట, నాన్న ఎంత ఈజీగా బయటికి రావడం, నేను ఇలా అనుకోలేదు, ఇక మీదట ఏదైనా చేయొచ్చని ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆ తండ్రి కదిలిపోయాడు. నేను ఏదైతే బయటికి తీసుకొచ్చానో, ఇలా తీసుకొచ్చిన తన కొడుకు ఇంత సమాజానికి హానికరమా, ఇంత చీడపురుగా, అంటే కళ్ళగన్న కొడుకు, తన భార్యతో ఆయన పంచుకున్న భావాలు, అంటే మాధవ్ అని పెడతారంటే కాదు, మానవ్ అంటే ఒక మానవత్వం కలిగిన ఒక వ్యక్తిగా తయారు చేయాలి. కాబట్టి ఆ కొడుకుకి మానవ్ అనే పేరు పెట్టాలన్నది వాళ్ళిద్దరూ భార్యాభర్తల ఆకాంక్ష. ఇంత అల్లారు బుద్ధిగా పెంచిన కొడుకు ఈ విధంగా తయారై ఒక అమ్మాయి పట్ల అంటే ఇంత అమానుషంగా ప్రవర్తించి ఈ విధంగా అత్యాచారం కేసులో ఉన్న తర్వాత కూడా పశ్చాత్తాపం లేకుండా ఇంత ఈజీ నా బయటికి తప్పించుకోవడం, నేను అలా అనుకోలేదన్న కొడుకును చూసిన తర్వాత ఆ తండ్రి కదిలిపోయాడు, చలించిపోయాడు. ఒక్కసారిగా ఇలాంటి కొడుకు ఉండకూడదు, అంటే ఏ తండ్రి కనకూడని కొడుకులా అతను భావించాడు. ఖచ్చితంగా ఆ కొడుకుకు సంబంధించిన నిజమైన వాస్తవాల్ని ఒక వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు. అది ఎంత దారుణంగా ఉందంటే, తన చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు, తన కొడుకుని ఎందుకు బయటికి తీసుకొచ్చానో పశ్చాత్తాపడ్డాడు. ఇలాంటి వాడిని వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా పోలీసులకి, మీడియాకి, ఎవరికీ కాకుండా ప్రజల ముందు ఈ సోషల్ మీడియాలో పెడుతున్నానని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత తీవ్ర స్థాయిలో ఆ తండ్రి ఆవేదన ఉందంటే, ఇలాంటి కొడుకును రాళ్లతో కొట్టి చంపాలన్న ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కదిలిపోయారు. ఈ వీడియో దాదాపుగా చూస్తున్న వాళ్ళు ఆందోళన పడ్డారు. సరిగ్గా మీడియా కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. బిగ్ టీవీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కదిలిపోయింది. అసలు ఎక్కడ జరిగింది ఈ దారుణం, ఎక్కడ జరిగింది ఈ అమానుషం, ఆ తండ్రి ఆవేదన ఏంటని. దాన్ని ఎస్ఆర్ నగర్లో జరిగినట్టుగా ఆ తండ్రి ఉటంకించడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ ప్రారంభమైంది. అనేక మంది పూర్తి స్థాయిలో, అంటే బిగ్ టీవీ టీం అంతా ఎక్కడ పోలీస్ స్టేషన్లో కావచ్చు, మిగతా ఏదైతే ఆ వీడియో వచ్చిందో ఇలాంటి సోషల్ మాధ్యమాలు ఎక్కడ వచ్చిందనేది ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది, పోలీసులను కూడా అలర్ట్ చేసింది. కానీ పోలీసులు కూడా ఆందోళన పడ్డారు. ఎందుకంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 4 ఈ రకాలుగా ఉండే కేసులు అయితే నమోదై ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి ఎవరు, ఆ కొడుకు మానవ ఎవరు, ఇప్పుడు ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఇంత ఆర్డర్తో చేసిన తండ్రి మాదిరాజ్, నిజంగానే ఆ మాదిరాజ్ అనే పేరు పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి పేరుని పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. కానీ ఒక్కసారిగా చూస్తే, దాని లోతులు ఎంక్వైరీ చేస్తే ఒక ఎంత చీప్ ట్రిక్కు బయటపడిందంటే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనే సినిమా బదులు ఈయన మాదిరాజు అనేవాడు బయటపడ్డాడు. అంటే ఇంత దారుణంగా ఒక చీప్ ప్రమోషన్గా, అంటే ఇతను ఒక యాక్టర్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు, స్క్రీన్ ప్లే దర్శకుడిగా ఉన్నాడు, గతంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా అయితే 2.0 అనే సినిమాతో పాటు ఆంధ్రాపోరి, ఏదైతే పూరి జగన్నాథ్ కొడుకుని అరంగేట్రం చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో డైరెక్టర్గా ఉన్నాడు. మరోవైపు ఋషి, అంతకుముందు కృష్ణారామ, ఇలాంటి దాదాపు 5-6 సినిమాలు చేసిన దర్శకుడు. కానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం పొందడం ద్వారా ఎవరు ఈయన మాదిరాజ్ ఎవరనేది ఒక్కసారిగా జనాలు చూడాలని అనుకున్నాడో, లేకపోతే దీని ద్వారా తన ప్రతిభను బయట పెట్టాలనుకున్నాడో, కానీ నిజంగా అంత దిగ్భ్రాంతి చెందేలాగా ఈ వీడియోని రిలీజ్ చేశాడు. ఒకటే మన ప్రశ్న మనం అడగదలుచుకున్నది, ఇటువంటి చీప్ ట్రిక్స్ చేసిన వాళ్ళు అనేక మంది కనిపిస్తున్నారు. గతంలో దీనిపైన అనేక వివాదాలు జరిగినాయి సినిమాలపైన. దానికి విశ్వక్సేన్ కావచ్చు, హీరో విశ్వక్సేన్ కావచ్చు, తర్వాత మరోవైపు సంయుక్త కావచ్చు. సంయుక్త ఈ మధ్య కాలంలో అసలు వానికి మ్యాటరే లేదనేది ఒక మ్యాటర్ ఒకటి రిలీజ్ చేసి సంచలనం కలిగించింది. అలాగే ట్రాఫిక్ జామ్లకు సంబంధించిన
ఒక వీడియో అనేది నివేదిత రిలీజ్ చేసిన వీడియో కూడా ఒక సంచలనం కలిగించింది. ఇవన్నీ కూడా జనాలు ఆందోళన పడిన తర్వాత, ఒక దశలో ఆవేశపడిన తర్వాత తీరా చూస్తే ఇవి సినిమా ప్రమోషన్స్ అనేవి తేలిని. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ సినిమా ప్రమోషన్స్, లేకపోతే మీ వ్యక్తిగత ప్రమోషన్స్ ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేది ఎవరికి వారు వేయాల్సిన ప్రశ్నతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా దీన్ని ఒక్కసారిగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అంటే వీళ్ళుగా ఒక ముడి పదార్థాన్ని, ఒక కథని రచించి దీన్ని అనేక భావావేశాలతో ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా అంతా జరిగిపోయిన తర్వాత అసద్భామ అత కుంజరా అనే ఒక చిన్న మాటతో ఇది కేవలం ఇది కాదని తేల్చిన పరిస్థితి ఉంటే దీన్ని సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? రేపొద్దున ఇటువంటి వీడియోల పట్ల స్పందించిన తర్వాత సమాజంలో వాళ్ళు నిజంగా రేపొద్దున వచ్చే వీడియోలు ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. గణేష్ దర్శకుడుగా ఒక 4-5 సినిమాలు తీశారు అని చెప్తున్నారు. దర్శకుడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం పట్ల ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసుల వెర్షన్ ఏంటి మరి? ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పటికీ దాదాపుగా ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత, మీడియా అలర్ట్ చేసిన తర్వాత, ప్రత్యేకంగా బిగ్ టీవీ దీన్ని అలర్ట్ చేసిన తర్వాత పోలీసులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్న కేస్ స్టడీస్ అనేవి తీశారు. అంత గత ముందు నమోదైన దాదాపు 4 కేసులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి, ఒక రేప్ కేసులు అనేవి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పరిశీలించారు. ఇందులో ఆ పేరుతో మ్యాచ్ చేశారు, ఎక్కడా దొరకలేదు. కానీ ఆ వీడియోలో మాత్రం ఖచ్చితంగా సంజీవయ్య నగర్ అనే దాంతో ఉంది కాబట్టి ఎస్ఆర్ నగర్ పోలీసులే దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళు దానిపైన పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇలా విచారణ చేసిన టైంలో ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు చివరికి ఇది ఒక మామూలుగా ఒక ప్రమోషన్ వీడియో, ఇది ఈ వీడియో ప్రమోషన్ వీడియో కాబట్టి దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలనే అంశం ప్రజలకు కనిపించినా పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇలా తీసుకుంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే మాత్రం ప్రజల వైపు నుంచి కూడా దాన్ని ఎక్కడ క్షమార్హం కాదు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు రావడం వల్ల రేపొద్దున నిజంగా మనం చాలా వరకు చిన్నప్పటి నుంచి చాలా అనేక కథలు ఉన్న నానా పులి అనే కథను చదివాం. అంటే 3 సార్లు 4 సార్లు నానా పులి వస్తుందని చెప్పిన తర్వాత నిజంగా పులి వచ్చిన తర్వాత ఎవరైనా నమ్మలేని పరిస్థితి. అది ఒక వ్యక్తికి హాని కావచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కథ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ చీప్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, దీనివల్ల రేపు నిజంగా ఒక ఏదైనా వ్యక్తి అంటే తనకున్న భావాలను పంచుకోవడం కావచ్చు, తన ఆపదలో ఉన్నాను కావచ్చు, లేకపోతే తను ఇప్పుడు చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, అప్పుల బాధతో లేకపోతే హెరాస్మెంట్స్తో చేసుకుంటున్నానంటే చాలా వరకు 50% ఘటనలో ఇది చూసిన తర్వాత అలర్ట్ అయ్యి వాళ్ళని రక్షించిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏదైతే ఈ మాదిరాజ్ చేసిన చీప్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఆవేదనలు, ఇలాంటి చీప్ వీడియోలు చూసిన తర్వాత రేపొద్దున జనాలు ఏ విధంగా నమ్ముతారు? అంటే మీ నటన, దర్శకత్వం, ఈ ప్రతిభ అంతా వేరేగా చూపిస్తే బాగుండేది. కానీ ప్రజల మీద ఈ విధంగా వాళ్ళ సెంటిమెంట్ని, అంటే వాళ్ళు ఇలా ప్రజలు చూసిన తర్వాత వాళ్ళు ప్యానిక్ అయితే చాలా వరకు అనేక మంది అనేక అనారోగ్య సమస్యలతో ఉంటారు, చాలా వరకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉంటారు, ఇలాగ అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. అలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. కొందరైతే వాళ్ళకి గతంలో జీవితంలో జరిగిన ఘటనల్ని మళ్ళీ పునరాలోచన చేసుకుంటారు, తమ కొడుకునో తమ కూతుర్నో వాళ్ళు ఊహించుకుంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీ ప్రతిభను చూపించడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. అంటే గణేష్ ఎందుకంటే మనకు టైంని కూడా మనం గమనించాలి. కోల్కతాలో ఒక అన్యాయం జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గుడ్లవల్లేరు కాలేజీలో కూడా ఇలాంటి ఒక ఆందోళనకరమైన సంఘటన నడుస్తోంది. అంటే వీటన్నిటినీ కూడా ఒక ఎమోషనల్గా క్యాష్ చేసుకోవాలి, ఒకసారిగా పాపులర్ అవ్వాలని ఏమైనా అనుకున్నాడు భావించవచ్చా? ఖచ్చితంగా అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే కోల్కతాలో ఒక డాక్టరు రేప్ అండ్ మర్డర్ లాంటిది జరిగిన తర్వాత దానిపైన ఈ వీడియో వచ్చిన తర్వాత ఏమో ఎక్కడ జరిగిందో, మన ఇంటి పక్కనే జరిగిందేమో, ఎస్ఆర్ నగర్ అనేది నగరానికి నడిబొడ్డున ఉంది, ఎక్కడ జరిగిందో ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిందేమో, రెండోది ఈ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో అనేక వార్తలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇది జరిగింది నిజంగా ఒక కన్న తండ్రి నిజంగా ఇలా జరిగిందా, ఇది సమాజానికి తెలియకుండా ఉందా అంటే మరో డ్యామేజ్ ఏంటంటే మీడియాని మేనేజ్ చేశాను, చట్టాన్ని మేనేజ్ చేశాను, మరోవైపు ఏదైతే ఒక న్యాయ వ్యవస్థ ఉందో న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి తన కొడుకును బయటికి తీసుకొచ్చాను ఎంత సునాయాసంగా చెప్తున్నాడంటే దాన్ని ఎంతమంది తీసుకుంటారు? అంటే ఇలాంటి ఏదైనా రేప్ అండ్ ఘటనలు జరిగితే చాలా సునాయాసంగా మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చని చెప్పదలుచుకున్నాడా? చివరికి అందులో ఒక ఆవేదన, తన కొడుకుని రాళ్లతో కొట్టి చంపండి అని. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే చీప్ ట్రిక్ ఉండే వీడియోలు కావచ్చు, చీప్ ప్రమోషన్స్కి తెగబడుతున్న దృశ్యాలు కావచ్చు ఎక్కడ మనకి కనిపించవు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు జనాలని పిచ్చోళ్ళని చేయాలని చూస్తారు. నిజంగా జనాలను పిచ్చోళ్ళని చేయాలని ఇలాంటి కేసులు నిజంగా పోలీసులు సీరియస్గా యాక్ట్ చేస్తే, అంటే వీళ్ళపైన సుమోటుగా కేసులు కానీ నమోదు చేస్తే, ఎందుకంటే ఆ సొసైటీలో బాధ్యతాయుతంగా ఉండాల్సింది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తే
అప్పుడు చివరికి వీళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. మరికొందరు ఇలాంటి వీడియోలు చేయకుండా దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఏదైతే రాజ్ మాదిరాజ్ చేసిన వీడియో పైన అటు చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా సీరియస్గా స్పందించాలి. ఎందుకంటే మా కావచ్చు, లేకపోతే దర్శకుల అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళు కూడా సొసైటీలో మేము ఒక భాగం, సొసైటీలో అంతర్భాగంగా ఉన్నాం, మేము సమాజం పట్ల అనేక బాధ్యతలతో ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ అంటే కేవలం ఏదో సోషల్ మీడియా వచ్చిన ప్రచారం, తన ప్రతిభను బయట పెట్టుకోవడం జరుగుతున్న ప్రచారంగా చూడాల్సిన అవసరంలా కాకుండా దీన్ని ఖచ్చితంగా సినిమా గణేష్ చిన్న చిన్న ఆకతాయి పిల్లలు కళాశాలలో చదివినటువంటి వాళ్ళు, ఏ లోక జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు చేసే ప్రాంక్స్నే అసహించుకుంటుంటాం ఒక సందర్భంలో. దానివల్ల అనేక అనర్థాలు కూడా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాంటిది లోకం తెలిసిన వ్యక్తి, 4 సినిమాలకి దర్శకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఈ విధంగా చేయడానికి ఎట్లా చూడాలి మరి? ఏమన్నారు, ఎందుకంటే గతంలో ఇలాంటి వాటి వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఏదో ఫ్రాంక్ పేరుతో జరుగుతున్నది అంటే మెడలో ఉన్న గొలుసులు దొంగలించుకుపోవడమో లేకపోతే బ్యాగులు తీసుకెళ్ళిపోవడం ఘటనలు చాలా వరకు అప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలాగానే అనేక ఛానల్లో జరుగుతున్న దీన్ని ఖచ్చితంగా కోర్టులు అడ్డుపడ్డాయి. మరోవైపు ఏదైతే మీడియా నియంత్రించే ట్రాయ్ సైతం దీన్ని హెచ్చరించింది. ఎందుకంటే ఇలాంటి షోలు చేయడం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అటువంటి షోల్ని అరికట్టారు. అంటే రియాలిటీ పేరుతో జరుగుతున్న షోలకి అడ్డుకట్ట వేసినప్పుడు ఇలాంటి వాళ్ళు దర్శకుల పేరుతో చేస్తున్న దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాలి. ఇటువంటి ఎంకరేజ్ చేయడం కంటే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది పెద్ద ఎత్తునే ఒక ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు పోలీస్ దీనిపైన యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఇటువంటి వాటికి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది మనకి.